ఉన్నాడంటే నీ కన్నీరుని దేవుడు చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా. మరి ఏ విధంగా నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఈరోజు? నీ కుటుంబంలో మరి బాలేదని కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయని, అనేక బంధకాలు ఉన్నాయి, అనేక అప్పులు ఉన్నాయని నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు వేదన చెందుతున్నావేమో, చెంది ఆ కన్నీరు విడుస్తున్నావేమో. ఆ కన్నీరు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చూస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటా ఉన్నారో మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడండి. మరి నిజముగా అండి, ఈరోజు నీ కన్నీరు ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడే సెలవిస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఎందులో ఉంచబడ్డాయంట అంటే దేవుని యొక్క బుడ్డిలో ఉంచబడ్డాయంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మరి సెలవిస్తా ఉన్నాడండి. అద్భుతంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కదండి. ఎందుకంటే మరి నీ కన్నీరు ఎవరి సన్నిధికి చేరినాయంట అండి? దేవుని యొక్క సన్నిధిలో చేరడమే కాకుండా దేవుడు మరి ఆ కన్నీళ్లను ఏం చేయబోతుందండి? ఆనందముగా మార్చబోతుండు. హల్లెలూయా. ఈరోజు నీ లైఫ్ సెటిల్ కాలేదని బాధపడుతున్నావేమో, నీకు వివాహము కావట్లేదని